గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వీడియో ఎడిటింగ్ కోసం 2 యాప్స్ యూజ్ చేస్తాను. ఒకటి ఫిల్మోరా, ఇంకోటి కైనీమాస్టర్. ఇప్పుడు కైనీమాస్టర్ గురించి తెలుసుకుందాము. ముందుగా మీ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి కైనీమాస్టర్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దాని యొక్క డిస్‌ప్లే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్రియేట్ న్యూ అని అడుగుతుంది. మనకి ఇక్కడ రేషియోస్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి స్క్రీన్. నేను 16:9 ఉంచుతున్నాను. క్రియేట్ అనాలి. క్రియేట్ అన్నాక మీ మీడియాలోకి వెళ్ళి మీరు వీడియో ఏదైతే ప్లే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీలోకి వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అప్లోడ్ చేశాక టెక్స్ట్ ఇవన్నీ స్టిక్కర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ యూజ్ చేసుకోమంటుంది. మీరు మీ మీ కెమెరా రీల్ ప్రకారం షార్ట్ అయితే షార్ట్, వీడియో అయితే వీడియో లెంత్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో ఆడియో సెలెక్ట్ చేద్దాము. ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేశాక మనకి ఇక్కడ సాంగ్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలంటే టెక్స్ట్ ఇవ్వచ్చు. ఏమైనా స్టిక్కర్స్ యాడ్ చేయాలంటే సబ్స్క్రైబ్, లైక్ అనే ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఈ విధంగా మీరు కైనీమాస్టర్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వీడియో మనకు అవసరం లేదు అన్నప్పుడు కట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ స్ప్లిట్ అనే సింబల్ని ప్రెస్ చేసి మనకి ఏది వరకు అవసరం లేదో అది కట్ చేసుకొని మిగతా అది డిలీట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు వీడియో అనేది వస్తుంది. ఈ విధంగా మనం కైనీమాస్టర్ని యూజ్ చేయొచ్చు. దీన్ని ప్లే చేద్దాము. ఇక్కడ ఈ స్క్రీన్ అనేది మనకు రెక్టాంగిల్లో రావడానికి మనం దీన్ని సెలెక్ట్ చేసి రొటేట్ ఆప్షన్ని యూజ్ చేసి మనం దీన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు స్పీడ్ రావాలనుకోండి, ఇక్కడ స్పీడ్ ఆప్షన్ పెట్టి ఇక్కడ మనకు ఎంత స్పీడ్లో కావాలో 1, 1.5, 2.5 అనే దాని ప్రకారం మనం స్పీడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు స్పీడ్ అవసరం లేదు, దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసి కింద జూమ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం దీన్ని జూమ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ అవుట్ జూమ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తయిన వీడియోను మనం ఇక్కడ పైన కనబడుతున్న రెడ్ సింబల్ యారో సేవ్ యాజ్ వీడియో అప్లోడ్ చేయండి అంటుంది. అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవింగ్ అవుతుంది. సేవింగ్ అయినాక మనకు డిస్ప్లే పైన కనబడుతుంది. ఇలా సేవ్ అయ్యాక ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఈ విధంగా కైనీమాస్టర్ అనే యాప్ను మీ మొబైల్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ట్రెండీ టెక్ ఛానల్.